షాద్నగర్ నాయి బ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో నాయి బ్రాహ్మణులు సమావేశమయ్యారు. నాయి బ్రాహ్మణుల పొట్టగొట్టే విధంగా ఇతర కులస్తులు వచ్చి షాపులు పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు రోమియో రమేష్ మాట్లాడుతూ, మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయిన తర్వాత కూడా నాయి బ్రాహ్మణుల సేవలు అవసరమని అన్నారు. ఎవరైతే ఇతర కులస్తులు వచ్చి నాయి బ్రాహ్మణుల మనోధైర్యాలను దెబ్బతీస్తున్నారో వాళ్లకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. షాద్నగర్ పట్టణంలో ఈరోజు పెద్ద ఎత్తుగా నాయ బ్రాహ్మణులందరూ సోదరం జమై ఈరోజు ఒక నాయ బ్రాహ్మణులు మేము ఒక కులవృత్తితోటి మేము ఈరోజు ఎన్నో మా తాతలు ముత్తాతలు మా పెద్దలు మా కాకలు ఈ కులవృత్తి మేము బతుకుతున్నాము. ఈరోజు మా కాకలు మా తాతలు మా పెద్దలు కాకుండా కూడా పెద్ద మనుషులు కాకుండా ఈరోజు కూడా మేము అదే నమ్ముకొని మేము ముందుకు వచ్చి బతుకుతున్నాము. దీన్ని కూడా మా లాక్కోనికి ఎంతోమంది పెద్ద పెద్ద కాపురల్ షాపులు జాబితాలు కానీ ఇంకా వేరే పెద్ద షాపులు మా తోట గుంజుకోనికి ప్రయత్నం చేస్తారు. ఈరోజు లాక్డౌన్ వచ్చింది, ఎంతమంది బాధపడరు, ఎంతమంది సోదరులు చచ్చిపోయారు, కిరాలు కట్టకుండా ఫీజులు కట్టకుండా ఎంతో కష్టపడి ఈరోజు మేము బతుకుతలేమని ఊరేసుకొని చచ్చిపోతుర్రు. అలా కూడా మా మీద దయ లేకుండా కూడా ఈరోజు ఎవరెవరో బాగా పైసా గల్లోళ్ళు బాగా సంపాదించిన వాళ్ళు వచ్చి మా కులంలోకి వచ్చి మా మీద పొట్ట కొడుతున్నారు. అది దయచేసి మానుకోండి. ఎవరు ఇప్పుడు కాకుండా గతంలో కూడా ఎవరి కులం వాళ్ళు చేసుకొని బతకమని చెప్పారు. ఇప్పుడు మేము అదే పాటిస్తున్నాం తప్ప మాకు వేరే ఏం లేవు. దయచేసి మా కులంతో రాకండి. మేము పెద్ద మనుషులు ఊళ్ళో ఎవరైనా చచ్చిపోతే గుండు కొట్టేది మేమే, ఎవరైనా మంత్రసాన్ని కాన్పు చేస్తే మేమే, ప్రతి షష్టప్పుడు మేము ఉన్నాము, మళ్ళీ బతికేటప్పుడు మేమే ఉన్నాము. ఈరోజు బొడ్డు పోయింది, పిల్లాడు బయటికి రాకపోతుండే. అట్లాంటి మనసాలు మా తాత అవ్వలు కానీ మా అమ్మమ్మలు కానీ వీళ్ళందరూ ఈ కులవృత్తితోటి మంత్రసానులు పనిచేసి ఎన్నోసార్లు వాళ్ళు లేకుంటే మేము లేమని చెప్పి దానికోసం మేము కులం కోసం పాడిపడి ఈరోజు ఇంకా బతున్నాము. ఈరోజు మాకు చదువులు లేవు, చదువుకున్నాను జాబులు రావు. దాని ఎందుకంటే ప్రతి దానికి రిజర్వేషన్ ఉంది, మాకు రిజర్వేషన్ లేదు. దాంట్లో చదివినా కానీ మేము మా పిల్లలకు జాబులు వస్తున్నాం. మళ్ళీ కూడా వాళ్ళకి తిట్టో ఈరోజు షాపులు నేర్పించుకుంటా పని నేర్పించుకుంటూ వస్తే ఈరోజు బాగా బల్చులలో వచ్చి షాపులు పెట్టి మా పుట్ట మీద కొడుతున్నారు. ఈరోజు షాద్నగర్ పట్టణంలో ఇప్పుడు డెవలప్ అవుతుంది. ఇంతకుముందు కాకుండా ఏం లేనప్పుడు కూడా రోజు 100 రూపాయలు చేసుకొని బతికినాము, 200 చేసుకొని బతికినాము. అది జరిగింది. ఈరోజు కొంచెం మంచిగా ఎత్తుంటే వచ్చి పెద్ద షాపులు పెట్టి మా పుట్ట మీద కొడుతున్నారు. దయచేసి రావద్దు. ఎవరు కూడా వస్తే మేము ఖండిస్తాము. మేము ఏదాన్ని కూడా ఇంకిపోయలేదు. మా ప్రాణాలు పోయినా సరే మేము ముందుకు వస్తామని మేము కోరుతున్నాము. జై నాయి, జై నాయి, నాయి బ్రాహ్మణుల ఐక్యత. జై నాయి, జై నాయి, జై నాయి, నాయి బ్రాహ్మణ ఐక్యత, నాయి బ్రాహ్మణ ఐక్యత. జై నాయి, జై నాయి.